బేసిక్ ఇన్ఫో ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ రోజు మనం కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో బియ్యం వ్యాపారం ఎలా ప్రారంభించాలో మరియు ఎంత లాభం వస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా పెట్టుబడి ప్రణాళిక గురించి చూద్దాం. మీ దగ్గర ఉన్న 10,000 రూపాయలను ఈ విధంగా విభజించుకోండి. బియ్యం బస్తాలు కొనడానికి 8,000 రూపాయలు కేటాయించండి. దీనితో మీకు సుమారు 5 లేదా 6 బస్తాల నాణ్యమైన బియ్యం వస్తాయి. ఒక్కో బస్తా 25 కిలోలు ఉంటుంది. సరుకును మార్కెట్ నుండి ఇంటికి తేవడానికి రవాణా ఖర్చు కోసం 500 రూపాయలు పక్కన పెట్టండి. మిగిలిన 1,500 రూపాయలతో చిన్న తూకం యంత్రం మరియు ప్యాకింగ్ కవర్లు కొనండి. ఇప్పుడు లాభాల గురించి తెలుసుకుందాం. బియ్యం వ్యాపారంలో సగటున 1 కిలో మీద 5 నుండి 10 రూపాయల లాభం ఉంటుంది. అంటే ఒక 25 కిలోల బస్తా మీద మీకు కనీసం 100 నుండి 200 రూపాయల వరకు లాభం మిగులుతుంది. మీరు రోజుకు 2 బస్తాలు అమ్మగలిగితే నెలకు మంచి ఆదాయం పొందవచ్చు. ఇది నిత్యవసర వస్తువు కాబట్టి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. సరుకును ఎక్కడ కొనాలి మరియు ఎలా అమ్మాలి అనే విషయానికి వస్తే మీ ఊర్లో ఉన్న రైస్ మిల్లుల నుండి లేదా పెద్ద టోకు వర్తకుల నుండి నేరుగా కొనడం మంచిది. ఇలా చేయడం వల్ల మీకు తక్కువ ధరకు సరుకు దొరుకుతుంది. అమ్మకాల విషయానికి వస్తే మీరు షాపు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంటి నుండే ఈ వ్యాపారం చేయవచ్చు. మీ చుట్టుపక్కల వారికి మరియు తెలిసిన వారికి వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వండి. 5 కిలోలు మరియు 10 కిలోల చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మడం ద్వారా మధ్యతరగతి కుటుంబాలను ఆకర్షించవచ్చు. కస్టమర్ ఇంటికి ఉచితంగా డెలివరీ చేస్తే అమ్మకాలు పెరుగుతాయి. నాణ్యత విషయంలో రాజీ పడకుండా మంచి బియ్యం అందిస్తే కస్టమర్లు మీ దగ్గరికే వస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.